నమస్కారం. సులేఖ అస్ట్రో ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇవాళ మనం వృషభ రాశి వాళ్ళకి ఈ ఆగస్ట్ 2024 ఎలా ఉండబోతుంది, వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే దైవం ఈ ఆగస్ట్ 2024లో ఎవరు అనే విషయం గురించి తెలుసుకుందాం. మరియు వృషభ రాశి వాళ్ళు ఈ ఆగస్ట్ నెల 2024లో ఏ విషయాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు, ఏ విషయం మీరు ఎక్స్పెక్ట్ చేయకూడదు అనే విషయం కూడా మనం తెలుసుకుందాం. మొదట్లో గ్రహ సంచారం. వృషభ రాశి వాళ్ళకి మీ రాశిలోనే బృహస్పతి మరియు కుజుడు, 3వ స్థానంలో సూర్యుడు, 4వ స్థానంలో బుధ మరియు శుక్రుడు, 5వ స్థానంలో కేతు, 10వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు. ఈ ఆగస్ట్ నెల 2024 ప్రారంభంలో చంద్రుడు మీ రాశి నుంచి 2వ స్థానంలో సంచలనం జరుగుతుంది. సో ఇదండి గ్రహ సంచారం ఆగస్ట్ నెల 2024లో. వృషభ రాశి వాళ్ళకి జన్మ గురువు అంటే మీ రాశిలోని బృహస్పతి వచ్చే 2025 వరకు. సో ఈ ఇంకా 1 year టైం ఫ్రేమ్ బృహస్పతి సంచారంలో ఇంకా 9 నుంచి 10 నెలలు ఉన్నాయి. సో మీరు ఏం చేయాలి అంటే చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతుంది మీ లైఫ్లో. అంటే పర్సనల్ లైఫ్ కానీ, ప్రొఫెషనల్ లైఫ్ కానీ, సోషల్ లైఫ్ కానీ, రిలేషన్షిప్స్ కానీ, ఎన్నో చేంజెస్, ఎన్నో టెన్షన్స్. స్ట్రెస్ అనే పదం తెలియని వృషభ రాశి వాళ్ళకు కూడా ఇప్పుడు ఏదో ఒక రకంగా ఏం చెయ్యాలి, ఏం చేస్తే ఏమవుతుంది అని పరిస్థితుల్లో ఉన్నారు. ఏం చేస్తే ఏం జరుగుతుంది అనేది ప్రస్తుతం మీ మనసులో ఉన్న ఒక విషయం. కంగారు పడకండి. స్ట్రెస్ అనేది మనకి కొన్ని విషయాల్ని నేర్పుతుంది. కొన్ని విషయం ఇలా చేయకూడదు, ఇలా చేస్తేనే బాగుంటుంది అని నేర్పుతుంది. మనకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. స్ట్రెస్ నుంచి మనం ఏం తీసుకోవాలి అంటే ఒక విషయం ఇలా చేస్తే జరగలేదు, సో ఆ మెథడ్ మనం ఫాలో అవ్వకూడదు అనే విషయం గురించి మనకి నేర్పుతుంది. ఇంకో విషయం ఏంటి అంటే స్ట్రెస్ అనేది ఏమవుతుంది అంటే మన కాన్ఫిడెన్స్, మన ఫోకస్ మనల్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు మనం ఆలోచించుకోవాలి, స్ట్రెస్ అనే విషయం మనకి ఏర్పడుతుంది అంటే ఎవరు ముఖ్యమైన కారణం అంటే మనమే. మన చేసే పనుల్లో ఎలా చెయ్యాలి, ఎప్పుడు చెయ్యాలి, ఎందువల్ల ఇది జరుగుతుంది అనే విషయం మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. ఆ తర్వాత మనకేమవుతుంది అంటే ఇలా చేస్తే ఇలా జరుగుతుందేమో అని మనకి అప్పుడు తెలుస్తుంది. అందువల్ల ఏమవుతుంది అంటే సాధ్యమైనంత వరకు కొన్ని విషయాలు కొన్ని క్షణం అంటే స్పెసిఫిక్ టైంలో స్పెసిఫిక్ విషయాలు చేస్తే మనకి మంచిది. ఆ టైం అక్కడ చేయలేదు, జరగలేదు అంటే అది ఎవరికి ఉపయోగం కాదు. ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో ఆగస్ట్ నెల 2024లో వృషభ రాశి వాళ్ళు చేసే ఒక ముఖ్యమైన విషయం, చేయాల్సిన ఒక ముఖ్యమైన విషయం అనేది స్ట్రెస్ అనే విషయాన్ని మన దిమాగ్ నుంచి అంటే మన మనసు నుంచి బయటికి పంపించేయాలి. ఇది సాధ్యమైనంత వరకు ఒక చిన్న విషయం కాదు, కానీ మీరు ఆలోచించుకోవాలి. ఎంతో మందికి స్ట్రెస్ అనేది ఎందువల్ల జరుగుతుంది అంటే ఫస్ట్ టైం మేనేజ్మెంట్ లేకుండా మనం చేసే పనుల్లో అందువల్ల వచ్చే విషయం స్ట్రెస్. స్ట్రెస్ పెరిగితే టెన్షన్స్ ఎక్కువ అవుతుంది. చేయగలుగుతామా అని ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అక్కడ బ్రేక్ అయిపోతుంది. అందువల్ల ఏమవుతుంది అంటే మనం ఈజీగా చేయవలసిన ఒక పని కూడా మనకి ఎంతో ఒక పెద్ద పనిలాగా మనకి ఉంటుంది. ఇది మనకి మంచిది కాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టైం మేనేజ్మెంట్ చేసుకోవాలి. మీ రాశిలోనే బృహస్పతి ఉండడం వల్ల ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది. కొన్ని ముఖ్యమైన విషయాలు, లైఫ్ లెసన్స్ నేర్చుకుంటారు. కొన్ని విషయాలు ఇంతవరకు ఇది జరుగుతుంది, ఇది జరిగింది, ఇది ఇలా జరగవచ్చు అని మీకు తెలుస్తుంది. ఆ తర్వాత టైం నుంచి మీకు ఏమవుతుంది అంటే మీరు ఈ విషయాన్ని ఫ్యూచర్లో ఎలా చేసుకోవాలి, ఎలా మనం ప్రిపేర్ అవ్వాలి అని ఒక విషయం గురించి మీరు నేర్చుకుంటారు. ప్రిపరేషన్, టైం మేనేజ్మెంట్ ఒక ముఖ్యమైన విషయం. అలాగే ఒక విషయం చెయ్యాలి అంటే
ప్రిపరేషన్ అనేది చాలా ముఖ్యం. ఒక చోటుకి వెళ్ళాలి, ఒక సిటీ, ఒక డెస్టినేషన్కి వెళ్ళాలి అంటే టికెట్ తీసుకున్నాం అలాగే బయలుదేరుతున్నాం అంతే అని కాదు. ఫస్ట్ మనం చాకౌట్ చేసుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, టు డూ లిస్ట్ అని తీసుకోవాలి. ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్తున్నాం, అక్కడ వాతావరణం ఎలా ఉంటుంది, అక్కడ ఎవరెవరు ఉంటారో, మనకు తెలిసిన వాళ్ళు ఆ సిటీలో ఉన్నారా, లేకపోతే అక్కడికి వెళ్ళి మనం ఎక్కడ స్టే చేయాలి, ఎన్ని గంటలు పడుతుంది ప్రయాణం, మళ్ళా తిరిగి ఎప్పుడు వస్తున్నాం, అంతవరకు ఇక్కడ ఎవరు ఉంటారు, ఎవరితో వెళ్తున్నాం, వాళ్ళకేం కావాలి, అసలు మనకేం కావాలి, మనకి ఎలా ఉంటుంది, ఆ వాతావరణం మన బాడీ ఎలా తట్టుకుంటుంది. సో ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి. సో అలాంటి విషయాన్ని మనం ఫస్ట్ తెలుసుకోవాలి. అది నాలెడ్జ్. ఆ నాలెడ్జ్ అనేది ఈ ప్రిపరేషన్ చేయడం వల్ల కొత్త కొత్తగా మనకి అనిపిస్తుంది. ఇది తెలుసుకుంటే ఎలా, అది తెలుసుకుంటే ఎలా అని. ఒక్క విషయం గురించి మనం స్టార్ట్ అయితే నెక్స్ట్ అది ఫాలో అవుతుంది. అప్పుడు మనకి ఒక మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది, ఇంకొక మనిషికి మనం చెప్పగలుగుతాం. సో అది ఎక్స్పీరియన్స్ అన్నమాట. ఇలా మీరు కొన్ని విషయాల్ని తెలుసుకుంటారు. ఫ్రమ్ టైం టు టైం ముఖ్యమైన విషయాలు, కొత్త విషయాలు మీకు తెలుస్తుంది. ఈ ఆగస్ట్ నెల 2024లో ప్రయాణాలు ఉంటాయి. పిల్లలతో కలిసి, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మా నాన్నలు, బామ్మ, పెద్దయ్య అందరూ ఉన్నారనుకోండి. అందరితో కలిసి ఎక్కడైనా, అదేంటండి సమ్మర్ వెకేషన్ అయిపోయింది, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెల ఇక్కడ చెప్తున్నారు ఏంటి అంటే, అది కొన్ని విషయాలు అలాగే జరుగుతుందండి. వెకేషన్ అంటే ఒక సమ్మర్ వెకేషన్ మాత్రమే కాదు. మనం ఎక్కడైనా బయటికి వెళ్తున్నాము, లేకపోతే ఏదైనా తీర్థయాత్రలు చేస్తున్నామంటే అలా సమ్మర్ వెకేషన్లో వెళ్ళలేము. ఇలాంటి ఒక స్పెసిఫిక్ టైమింగ్లో ఏమవుతుంది అంటే మీరు తెలుసుకోవాలి, ఏ టైంలో ఎక్కడికి వెళ్తే ఎలా ఉంటుంది. అసలు మన భారతదేశంలోనే మనకి కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయి. క్లైమేటిక్ కండిషన్ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా, నార్త్ ఈస్ట్, వెస్టర్న్ ఇండియా మారుతుంది, చేంజ్ ఉంటుంది. అది మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మహిళల విషయానికి వస్తే, మహిళలకి వృషభ రాశిలో పుట్టిన మహిళలకి ఈ ఆగస్ట్ నెల 2024లో మీరు కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలి. అంటే కొత్త విషయాలు తెలుస్తుంది అని కాదు, కొత్త విషయం మీరు నేర్చుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటే చాలు, ఎన్నో విషయాలు మీరు నేర్చుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏం చెయ్యాలి అని ఒక విషయంలో ఏదో ఒక రకంగా మానసిక ఆందోళన మహిళలకి ఉంటుంది. అది మీరు క్రాస్ చేసి బయటికి రావాలి. ఉద్యోగంలో ఉన్న వృషభ రాశి వాళ్ళకి కూడా ఏదో ఒక రకంగా మానసిక ఆందోళన అనేది ఎలా కన్వర్ట్ అవుతుంది అంటే అగ్రెషన్, ఇంపల్సివ్నెస్ గా కన్వర్ట్ అవుతుంది. మీ రాశిలోనే బృహస్పతితో కలిసి కుజుడు సంచరించడం వల్ల ఏమవుతుంది అంటే ఏదో ఒక రకంగా ఆ కోపం, ఆవేశం అనేది ఉంటుంది. అప్పుడు మీరు ఏం చేయాలి అంటే కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అనేది చాలా ముఖ్యం. నోరు తెరిచి మాట్లాడడం అనేది కొన్ని చోట మాత్రమే చేయాలి. మీకు అలా ఒక ఇంపల్సివ్నెస్, యాంగర్, అగ్రెషన్ ఇలాంటి ఒక సమయంలో అప్పుడు మీరు తీసుకునే డిసిషన్స్, మాట్లాడుకునే మాటలు అనేది ఎదుటి వాడికి చాలా హర్ట్ఫుల్గా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు అస్టానిషింగ్గా చూస్తారు, అదేంటి నేనా ఇలా మాట్లాడాను, నేనా ఇలా ప్రవర్తన చేశాను అని. అది మీరు ఆలోచించుకోవాలి. ఇంకోటి, చాలా జాగ్రత్తగా ఏం చేయాలి అంటే ప్లాన్ చేసుకోవాలి, ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అని. అసలు ఆల్రెడీ మీకు అది ఆ విషయం గురించి తెలుసు, కానీ ఏదో ఒక రకంగా మీకు ఏమవుతుంది అంటే ఆ విషయంలో, ఆ సమయంలో బట్టి ఆ కంట్రోల్ ఆఫ్ సెన్సెస్ అనేది ఉండవు. ఆ మొమెంట్, ఆ స్పార్క్ వచ్చిన తర్వాత వెంటనే ఆ విషయం అలా జరుగుతుంది. మీ వల్ల అని కాదు, అది ప్లానెటరీ ఇండికేషన్స్ అలా ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త తీసుకోండి. గొడవలు అనేది ఎవరితో కూడా కాకూడదు ఈ ఆగస్ట్ నెల 2024లో. సో వృషభ రాశి వాళ్ళకి అదృష్టాన్ని ఈ ఆగస్ట్ నెల 2024లో ఇచ్చే దైవం శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణు.